టూ వీలర్ త్రీ వీలర్ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి మహిళ మహారాణి కావాలంటే ఆర్థిక స్వావలంబన అవసరం. చేతిలో డబ్బు ఉన్నప్పుడే మహిళలకు స్వేచ్ఛ గౌరవం లభిస్తుంది. కుటుంబ అభివృద్ధి, పిల్లలకు మంచి విద్య అందించాలంటే మహిళలు ఆర్థికంగా బలపడాలని పిలుపునిచ్చారు. కూకట్పల్లి మహిళా ప్రాంగణంలో ఉచిత శిక్షణతో పాటు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, శిక్షణ అనంతరం వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు గ్రీన్ ఆటోల జెండా ఊపి ప్రారంభించిందంట మంత్రి సీతక్క. మహిళల అభివృద్ధి కావాలి కంపల్సరీ, ఎందుకంటే వంటింట్లోనే ఉండాల్సిన అవసరం లేదు కదా. మహిళలు కూడా అన్ని రంగాల్లో రావాలి. ఇక మహిళలు అంటేనే సౌమ్యంగా ఉండాలి, ఇక అణిగిమణిగి ఉండాలి. ఇక వంటింట్లో పసుపు ఉల్లిగడ్డలు కోసి కూర వేసి పసుపు వేసి అల్లం వేసి కారం పొడి వేసి గీలికి ఆడబెట్టి తినండి అని ఇంతకే కాదు కదా. మహిళ కూడా వాళ్ళు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. క్రీడలు అనుకోండి, త్రివిధ దళాలు అనుకోండి, భద్రత బలగాలు అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, టీచర్లు అనుకోండి, అన్ని రంగాలు ఇంకా ఒక్కటి కాదు. ఇక ఊరికే పంచాయతీ ఒకటే రంగం కాదండి, అన్ని రంగాలు. ఆడబిడ్డ అంటే వంటింట్లో గిన్నెల గంట పెట్టి గెలకడం కాదు, తూటాలు పేల్చేటట్లు కూడా ఉంటుంది. వాళ్ళకి ఆ సామర్థ్యం కూడా ఉంటుంది. భుజాన సంకలో తుపాకి పెట్టుకొని కూడా తూట శత్రువు గుండెల్లో దించే సత్తా కూడా ఆడబిడ్డలకు ఉంటుంది. ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఇవాళ ఆటోలు నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు, లారీలు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు. మన గిరిజన బిడ్డ మన తెలంగాణ ఢిల్లీలో నడిపింది ఇన్ని రోజులు, ఆమె పేరు మర్చిపోయినా, ఏం పేరు ఉండే, మన లంబాడి బిడ్డ బస్సు నడుపుతుంది, ఆర్టీసీ బస్సు. అన్ని రంగాలు వాళ్ళకి ఏం తక్కువ అండి, నాకు అర్థం కాదు. వాళ్ళ మీద ఏదో వివక్ష పెట్టినరు గతంలో, ఇప్పుడు ఏం లేవు. వంటింట్లో కాదు అన్నిట్లో ఉండాలి వాళ్ళు. ప్రభుత్వాలు కూడా అట్లా సహకరించాలి అన్నిటికీ. మన దృష్టికోణం కూడా పురుషులు కూడా